యాదాద్రి భువనగిరి జిల్లా తొక్కాపురం గ్రామంలో నారగుట్ట ప్రాంతంలో ప్రతిపాదిత క్రషర్ ఏర్పాటు వ్యతిరేకిస్తూ క్రషర్ వ్యతిరేక కమిటీ ఏజేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సమీపంలో 1,19,139 సర్వే నెంబరులో గ్రామ సమీపంలోని 119, 139 సర్వే నెంబర్లో ఆర్కే స్టోన్ ఇండస్ట్రీకి అనుమతులు ఇవ్వకూడదని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పుట్ట వీరేష్ యాదవ్ మాట్లాడుతూ నారగుట్ట ప్రాంతం నివాస గృహాలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన భూమిని అని తెలిపారు. అలాంటి ప్రాంతంలో క్రషర్ కు అనుమతులు ఇవ్వడం ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు నారగుట్ట ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున జేఏసీ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఎందుకంటే మొన్ననే సర్పంచ్ల తీర్మానం తీసుకున్నాం, వినతి పత్రం ఇచ్చాం కలెక్టర్ గారికి. అయినా కూడా వాళ్ళు ఆ వినతి పత్రంతో ఇంకపోయారు అనుకున్నాం. కానీ లోపటంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈ ప్రజల్ని మభ్యపెట్టడానికి కొన్ని రోజులు అవుతా ఉన్నట్టు సమాచారం ఉన్నది. కానీ ఈరోజు ఇక్కడ అధికారులు గమనించాలి. 4 ప్రజలు ఖాళీ మెసేజ్ తోటే వచ్చినటువంటి ప్రజలు వీళ్ళు. మేము రేపు చేయాలనుకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించాలనుకుంటే 1000 మంది తరలించి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది గమనించి మా తోటి అలాంటివి చేయకుండా మనము ల్యాండ్ ఆర్డర్ కష్టం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ప్రకటన రావద్దని చెప్పి జేఏసీ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ మరి ఏ రకంగా అయితే మెసేజ్ తో వచ్చిరో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కలెక్టర్ గారి సోమవారం రోజు కలెక్టర్ గారిని కూడా మళ్ళీ కలిసి జేఏసీ తరఫున ఒక వినతి పత్రం ఇద్దామనుకున్నాం. కాబట్టి రేపు కూడా యువకులందరూ 10 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచులు కూడా మనకు అందుబాటులో ఉండి మనకు సహకరిస్తున్నారు. కాబట్టి రేపు గ్రామ సర్పంచులు కూడా అందరూ రావాల్సిందే కోరుతా ఉన్నాం. సరే, ఓకే, గ్రామ సభ అయినాక పోదాం. కాకుండా ఇంకేదంటే ఇంకా సరే ఎక్కువ సంఖ్యలో మళ్ళీ ఈ 2-3 రోజుల్లో జేఏసీ ఒక ప్రకటన చేస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు వినతి పత్రం ఇచ్చినాక 2-3 రోజుల్లో స్పందన లేకుంటే, అధికార స్పందన లేకుంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తా ఉన్నాం. ఇది అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ